నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో 1,00,000 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తాం. ఎన్నికల ప్రచారంలో కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ సతీమణి తేజస్విని. పులివెందుల అసెంబ్లీ స్థానానికి సీఎం జగన్ నామినేషన్. రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలు అందజేత. జేఈ మెయిన్స్ ఫలితాల్లో నారాయణ ప్రభంజనం. మరోసారి విజయకేతనం ఎగరవేస్తామన్న సంస్థ డీజీఎం హనుమంతరావు. జేఈ ఫలితాల్లో శ్రీ విశ్వ జూనియర్ కాలేజీ విద్యార్థుల విజయ బేరి. ఉత్తరాంధ్రలోనే అత్యధిక ర్యాంకులు సాధించామన్న డైరెక్టర్ సూర్యనారాయణ. విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్ సతీమణి తేజస్విని నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి విశేషమైన స్పందన లభిస్తుంది. దక్షిణ కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మహిళలతో కలిసి ప్రచారం నిర్వహించారు. తొలుత 33వ వార్డులోని నీలమ్మ వేప చెట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వార్డులోని పలు వీధుల్లో పర్యటించి ఎంపీ అభ్యర్థిగా శ్రీభరత్ను, దక్షిణ అసెంబ్లీ అభ్యర్థిగా వంశీకృష్ణను గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేశారు. కూటమి అభ్యర్థులు ఈ ఎన్నికల్లో మంచి విజయాన్ని సాధిస్తారని తేజస్విని ధీమాను వ్యక్తం చేశారు. అడుగడుగునా భారీ స్పందన లభిస్తుందని, ముఖ్యంగా మహిళలు ఎక్కువగా మద్దతు ఇస్తున్నారని వెల్లడించారు. మంచి మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సూపర్ 6 పథకాలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నామన్నారు. దక్షిణంలో కాలుష్యాన్ని నియంత్రించడం, మహిళలకు లబ్ధి చేకూరడం, విశాఖలో 1,00,000 ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని తేజస్విని వెల్లడించారు. ఇప్పుడు ఇవాళ సౌత్లో 33rd వార్డ్కి వచ్చామండి. ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడానికి, ఇక్కడ అందరినీ వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి, శ్రీభరత్ గారికి ఎంపీకి ఓటు వేయడానికి, వంశీ గారికి ఎమ్మెల్యేగా ఓటు వేయడానికి, అందరికీ అడగడానికి, వాళ్ళు ఏం చేయాలనుకున్నారో మెసేజ్ అనేది అందరికీ ఇవ్వాలని ఇవాళ ఇక్కడికి వచ్చాము. చాలా బాగా జరుగుతుంది, స్పందన చాలా బాగుంది. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతమంది ఉన్నారో సపోర్ట్ కోసం. సో ఇక్కడ నుంచి మేము చాలా హ్యాపీగా, చాలా మంచి మెజారిటీ గెలుస్తాం అనుకున్నాం. ఈ మేనిఫెస్టో దీంట్లో ఉందండి. టీడీపీ తరఫున మీకు అందరు తెలిసిందే సూపర్ 6 అని 6 పథకాలు ఉన్నాయి. అదే కాకుండా మన ఎంపీ గారు శ్రీభరత్ గారు అయితే ఆయన మేనిఫెస్టో ఇక్కడ ఉంది. వైజాగ్కి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్, ఎస్పెషల్లీ ఇక్కడ సౌత్లో ఉన్న పోర్ట్ పొల్యూషన్ కానివ్వండి, లేకపోతే ప్రత్యేకంగా మహిళలకి బెనిఫిట్స్ ఏం పొందాలో, అదే కాకుండా మన వైజాగ్కి 1,00,000 జాబ్లు తెయాలని, అదే కాకుండా చాలా పాయింట్స్ దీంట్లో ఉన్నాయి. ఇక్కడ వాళ్ళందరికీ మేము పంచుతున్నాము. వాళ్ళందరూ చూసి వాళ్ళు ఒక మంచి డిసిషన్ తీసుకుంటున్నారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గురువారం పులివెందుల పర్యటనకు వెళ్లిన ఆయన బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం నేరుగా మినీ సెక్రటరియట్లోని 6వ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు సీఎం జగన్ పర్యటన సందర్భంగా పులివెందుల జై జగన్ నినాదాలతో మారుమ్రోగింది. సిఎస్ఐ గ్రౌండ్లో సర్వమత ప్రార్థనలు చేశారు. జేఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు ప్రపంచం సృష్టించాయి. గత 22 ఏళ్లుగా విశాఖలో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన నారాయణ అదే పంతాను కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించింది. నారాయణ విద్యా సంస్థలు జేఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో ర్యాంకులు పంట పండించాయి. మరోసారి విజయకేతనం ఎగురవేశారు. 22 ఏళ్లుగా విశాఖలో ఎంతోమంది విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే పందాను కొనసాగించారు. జేఈ మెయిన్స్ ఆల్ ఇండియా 2024 ఫలితాల్లో వివిధ కేటగిరీల్లో 2, 12, 26, 29, 38, 41, 51, 103, 105, 129, 132 ర్యాంకులతో పాటు 1000 లోపు విశాఖ నారాయణ విద్యార్థులు ఓపెన్ కేటగిరీలో ర్యాంకులు సాధించారు.
చింటూ సతీష్ కుమార్ 8వ ర్యాంకు, మజ్జి రిషివర్ధన్ 69, యలమంచిలి హర్షవర్ధన్ 267, అల్లు హేమంత్ 277, మచ్చా బాలాదిత్య 294, దాకి మాధవరావు 373, పిల్లా సృజన్ నారాయణ 649, మరడా భానుప్రకాష్ 820 ర్యాంకు సాధించారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను డీజీఎం హనుమంతరావు, డీన్ జి రామలింగేశ్వరరావు, ప్రిన్సిపాల్స్ అభినందించారు. ర్యాంకర్లకు స్వీట్లు తినిపించారు. నిరంతరం తమను ప్రోత్సహిస్తూ చక్కని తర్ఫీదును అందించడంతోనే జాతీయ స్థాయిలో ఈ ర్యాంకులు సాధించగలిగామని విద్యార్థులు చెప్పారు. ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేస్తూ తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారని అన్నారు. అడ్వాన్సుల్లో కూడా మంచి ర్యాంకు సంపాదించి ముంబై ఐఐటీలో చేరాలన్నదే తన లక్ష్యమని చింటూ సతీష్ కుమార్ తెలిపారు. నాకు జేఈ మెయిన్స్ 2024లో 300 వచ్చాయి. నా ఆల్ ఇండియా లెవెల్లో నా ర్యాంక్ 8th ర్యాంక్, ఓబీసీ కేటగిరీలో 2nd ర్యాంక్ వచ్చింది. నేను అడ్వాన్స్లో కూడా 2024లో మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటున్నాను. నేను 6th నుండి నారాయణలోనే చదువుతున్నాను. నారాయణ సిఓ స్కూల్లో చదువుతున్నా. 6th నుంచి 10th వరకు నారాయణ సిఓ స్కూల్లో ఫౌండేషన్ బాగా ఇస్తారు. తర్వాత సరస్వతి భవన్లో జాయిన్ అయ్యాను 11th 12th. అక్కడ టీచర్స్ బాగా చెప్తారు. డౌట్స్ని మైన్యూట్ లెవెల్లో అన్ని రకాలుగా క్లారిఫై చేస్తారు. ప్రతి వారం మాకు అక్కడ ఆల్ ఇండియా లెవెల్లో ఎగ్జామ్ పెడతారు. దాంట్లో అయ్యే ఎర్రర్స్ని రెక్టిఫై చేస్తారు. మళ్ళీ ఎర్రర్ రాకుండా చూసుకుంటారు. వాటిని మేము ఎర్రర్ లిస్ట్లో రాసుకొని ఉంచుకుంటాం. టైం దొరికినప్పుడల్లా వాటిని రివైజ్ చేసుకుంటూ ఉంటాం. జేఈ మెయిన్స్ ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు మరోసారి విజయకేతనం ఎగురవేసినట్టు సంస్థ డీజీఎం హనుమంతరావు చెప్పారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారంతో ఘన విజయాన్ని సాధించగలిగామని పేర్కొన్నారు. నిరంతరం శ్రమించిన అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు జేఈ మెయిన్ 2024 రిజల్ట్స్ అనేవి ఆల్ ఇండియా స్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్స్లో విశాఖపట్నం నారాయణలో 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదువుకున్నటువంటి చింటూ సతీష్ కుమార్ అనేటటువంటి స్టూడెంట్కి 300 మార్క్స్కి 300 మార్క్స్ తెచ్చుకొని ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 8th ర్యాంకు, అదేవిధంగా ఆల్ ఇండియా ఓబీసీ కేటగిరీలో 2nd ర్యాంకు తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే ఫస్ట్ ర్యాంకు తోటి ఈ స్టూడెంట్ ఉండటం జరిగింది. దీనికి కారణం నారాయణ సిస్టంలో ఉన్నటువంటి అకాడమిక్ షెడ్యూల్, ఎగ్జామ్ ప్లానింగ్, ఎవ్రీ వీకెండ్ జరిగేటటువంటి ఎగ్జామ్ ఆల్ ఇండియా లెవెల్లో కామన్ పేపర్ అవటం, అదేవిధంగా ఆ ఎగ్జామ్ అయిన తర్వాత దాని రిజల్ట్స్ అంతా కూడా ఆల్ ఇండియా లెవెల్లో కామన్ ర్యాంకింగ్ అనేది ఇవ్వటం వలన స్టూడెంట్ కంపారిజన్ బిగినింగ్ నుంచి కూడా ఇండియా లెవెల్లో ఏ స్థాయిలో ఉన్నాడు, అదేవిధంగా ఒక ఎగ్జామ్ జరిగిన తర్వాత స్టూడెంట్ ఏ క్వశ్చన్లు తప్పు చేశారు, ఆ క్వశ్చన్ల డౌట్స్ అన్ని మళ్ళీ లెక్చరర్స్ క్లారిఫై చేసి కాన్సెప్టువల్గా మళ్ళీ స్టూడెంట్ని పర్ఫెక్ట్ చేసి ఆ స్టూడెంట్కి మళ్ళా సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని అసైన్మెంట్ కింద ఇచ్చి వర్క్ చేయించి సిమిలర్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అనేది మళ్ళీ రిపీట్ అయినప్పుడు ఎక్కడా కూడా స్టూడెంట్ ఎర్రర్ చేయకుండా జూనియర్ ఇంటర్ నుంచి సీనియర్ ఇంటర్ ఎగ్జామ్ రాసే వరకు రెక్టిఫై చేసుకుంటూ స్టూడెంట్ని ప్రతి మినిట్ పర్ఫెక్ట్ చేయటం, అదేవిధంగా కంటిన్యూస్గా టెక్స్ట్ బుక్ రీడింగ్ హ్యాబిట్యుయేట్ చేయటం వలన లెక్చరర్స్ ఎప్పుడు కూడా స్టూడెంట్కి అందుబాటులో ఉండి స్టూడెంట్కి ఏ విధమైనటువంటి డౌట్స్ వచ్చినా కూడా రెక్టిఫై చేయటం వలన ఈ అద్భుతమైనటువంటి రిజల్ట్ నారాయణ స్టూడెంట్స్ చేరుకోవడం జరిగింది. అందువలన ఈ స్టూడెంట్ని నారాయణ మేనేజ్మెంట్ తరఫున, అదేవిధంగా ఉత్తరాంధ్ర నారాయణ తరఫున అభినందిస్తున్నాం. నారాయణ విద్యా సంస్థలు జేఈ మెయిన్స్లో అద్భుతమైన ఫలితాలు సాధించడంతో ఆసిల్మెట్లోని కళాశాల క్యాంపస్లో సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జేఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో విశాఖలోని శ్రీ విశ్వ విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. శ్రీ విశ్వ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ ఉత్తరాంధ్రలోని అత్యధిక ర్యాంకులు సాధించి ప్రతిభ కనపరిచారు. విశాఖలోని శ్రీ విశ్వ జూనియర్ కళాశాల విద్యార్థులు జేఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో విజయ దుందుబి మోగించారు. సాధారణ విద్యార్థులతో కళాశాల యాజమాన్యం అసాధారణ ఫలితాలు సాధించింది. అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన, చక్కని పాఠ్య ప్రణాళికతో జాతీయ స్థాయి పోటీ పరీక్ష జేఈ మెయిన్స్ 2024లో శ్రీ విశ్వ విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. పప్పు గౌతమ్ 468వ ర్యాంకు, పి ఓంకార్ సాయిరాయుడు 522, జగారపు శ్రావ్య 620, పి వెంకట సాయిరాం దత్త 645, పొట్నూరు ఆదిత్య 674, జె శ్రావ్యశ్రీ 768, కె జయవర్ధన్ 725, కర్రి ముఖేష్ 943 ర్యాంకులను సాధించారు. 1000లోపు 8 మంది,
5,000 లోపు 30 మంది, 10,000 లోపు 52 మంది విద్యార్థులు ఈ ఘనత సాధించారు. దాదాపు 16 మంది విద్యార్థులు 99% పైగా సాధించారు. 216 మంది విద్యార్థులు ప్రముఖ NIT, IIITలో సీట్లు పొందే ర్యాంకులు సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ద్వారకానగర్లోని శ్రీ విశ్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో చైర్మన్ కె ధర్మరాజు నేతృత్వంలో డైరెక్టర్ పి సూర్యనారాయణ అభినందనలు తెలిపారు. చక్కని ప్రణాళికతో తమకు విద్యాబోధన అందించడంతో ఈ ర్యాంకులు సాధించగలిగామని విద్యార్థులు చెప్పారు. నిరంతరం తమను ప్రోత్సహించేవారని అన్నారు. అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంకులు పొంది IITల్లో చేరాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. నా పేరు గౌతమ్ అండి. నేను KKR 10th క్లాస్ KKR గౌతమ్ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత నాకు మన శ్రీ విశ్వాల సార్లు జాయిన్ చేశారు. అక్కడ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంతగా బాగా చదువుకోలేదు, కానీ సెకండ్ ఇయర్ కొంచెం బాగా చదివి దాదాపు 96% వరకు వచ్చింది నాకు ర్యాంక్. తర్వాత కొంచెం ఇప్పుడు IIT ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. JEE మెయిన్స్లో 486 ర్యాంక్ వచ్చింది. టార్గెట్ IIT మద్రాసులో చదువుకోవాలి. నా పేరు ప్రసాద్ ఓంకార్ సారాడు అండి. నేను బొబ్బిల్లో శ్రీ చైతన్య స్కూల్లో 10వ తరగతి చదువుకున్నాను. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ శ్రీ విశ్వ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నాను. ఇప్పుడు JEE మెయిన్స్లో నాకు 522 ర్యాంక్ వచ్చిందండి. ఇది నా టార్గెట్ ఏరోస్పేస్ ఇంజనీర్ అవడం. నా డ్రీమ్ కాలేజ్ నా డ్రీమ్ యూనివర్సిటీ అనేది IIST తిరువనంతపురం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ టెక్నాలజీ. 1192 అడ్వాన్స్ IIT చెన్నైలో CSE చేస్తాను. మా టీచర్స్, మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళందరూ బాగా పుష్ చేశారు. డౌన్లో ఉంటే పైకి డిమోటివేట్ చేశారు బాగా. వాళ్ళే చాలా బాగా చూసుకున్నారు. యాక్చువల్లీ చాలా ఎక్కువ కేరింగ్. అంటే పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు. ఎవ్రీ వీకెండ్ మార్క్స్ గురించి పట్టించుకుంటారు బాగా. మార్క్స్ తక్కువ వస్తే మోటివేట్ చేస్తారు. నా పేరు శ్రావ్య. నేను శ్రీ విశ్వ కాలేజ్లో చదువుతున్నాను. నాకు JEE మెయిన్స్లో 620 ర్యాంక్ వచ్చింది. ఇది నా కష్టం ఒక్కటే కాదు, మా సారాలు కూడా ప్రోత్సహిస్తేనే నాకు వచ్చింది. మా అమ్మ నాన్న కూడా సపోర్ట్ చేస్తేనే వచ్చింది. ఇది ఒక్కదాని వల్ల కాదు. ఇది నాకు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాలని కోరిక. సాధారణ విద్యార్థులతో శ్రీ విశ్వ జూనియర్ కాలేజ్ అసాధారణ ఫలితాలు సాధించిందని కళాశాల డైరెక్టర్ పి సూర్యనారాయణ, అకాడమిక్ హెడ్ సత్యానందలు తెలిపారు. మెయిన్స్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని చెప్పారు. విద్యార్థుల కృషి, అధ్యాపక బృందం అంకితభావం, తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయాలు సాధించగలిగామని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విడుదలైన దేశవ్యాప్తంగా ఈరోజు రిలీజ్ అయిన JEE ఫలితాల్లో శ్రీ విశ్వ విద్యార్థులు మంచి ఫలితాలని సాధించారు. సో 1000 లోపు 7, 5,000 లోపు 24 మంది, అదేవిధంగా 10,000 లోపు 47 మంది ర్యాంకులు సాధించడం జరిగింది. సో ఫేజ్ 1, ఫేజ్ 2 రెండింటిలో కలిపి సుమారు 216 మంది NIT మరియు IIITలో ర్యాంక్స్ సీట్లు వచ్చే ర్యాంక్స్ తెచ్చుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషము. సో మరీ ముఖ్యంగా ఇది సాధారణ విద్యార్థులతోటి సాధించిన అసాధారణ ఫలితాలు. సో చాలా ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వాటి నుంచి వచ్చిన విద్యార్థులతో కూడా వాళ్ళు చాలామంది కూడా ఈ మంచి ర్యాంకులు సాధించడం జరిగింది. సో ఈ వచ్చిన ర్యాంక్స్ వచ్చిన వాళ్ళలో 468 పప్పు గౌతమ్ కుమార్కి వచ్చింది. అదేవిధంగా పి ఓంకార్ సాయి నాయుడు ర్యాంక్ వచ్చేసి 522 ఆల్ ఇండియా ర్యాంకు. అలాగే జగరపు శ్రావ్య 620 ర్యాంక్ వచ్చింది. అలాగే పొట్నూరు ఆదిత్య 674, కె జయవర్ధన్ 725. సో ఈ విధంగా టోటల్గా మీకు ఈ విధంగా 1000 లోపు 8 మంది ర్యాంక్ సాధించడం చాలా సంతోషం.
సో ఈ విజయాన్ని సాధించిన విద్యార్థులకి నా అభినందనలు. అదేవిధంగా మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అండి శ్రీ విశ్వ ఆర్గనైజేషన్లో అకాడమిక్ హెడ్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు విడుదలైన ఫలితాల్లో రిజల్ట్స్ శ్రీ విశ్వ గ్రూప్లో ఆల్మోస్ట్ ఆల్ బిలో 1000 వచ్చి 8 మెంబర్స్కి వచ్చినాయి. బిలో 5000 వచ్చి 25 మెంబర్స్, 43 మెంబర్స్ 10,000 లోపు విద్యార్థులు విజయం సాధించారు. ఈ విద్యార్థులందరూ ఉత్తరాంధ్రలో వివిధ జిల్లాల్లో ఉన్న సాధారణ స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులు. వాళ్ళకి మా దగ్గరకు వచ్చిన తర్వాత మా అకాడమిక్ కరికులం వాళ్ళని స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసే విధంగా షెడ్యూల్స్ వేసి ఎగ్జామినేషన్స్ వాళ్ళకి ఎర్రర్స్ లిస్ట్ పెట్టి వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారో వాళ్ళ తప్పుల్ని సరిదిద్ది మా అధ్యాపకుల్ని వాళ్ళని ట్రైన్ చేయటం వల్ల సాధించిన విజయాలుగా మేము ఇవాళ సంతోషంగా చెప్పగలుగుతున్నాం. ఈ ఫలితాలకి కారణం మా అకాడమిక్ కరికులం, మా సీనియర్ అయిన అధ్యాపకులు, విద్యార్థి బృందం. శ్రీ విశ్వ జూనియర్ కాలేజ్ జేఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో ఉత్తరాంధ్రలోని అద్భుతమైన ఫలితాలు సాధించింది. విద్యార్థులు ఘన విజయం సాధించిన నేపథ్యంలో కళాశాల ప్రాంగణంలో సంబరాలు చేసుకున్నారు. విస్తృత పర్యటనలతో అరకు ఎంపీ బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని పాచిపెంట, సాలూరు, మక్కువ తదితర ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ప్రజలను కలుస్తూ వారితో మమేకమవుతున్నారు. పాచిపెంట మండలంతో తనకు అవినాభావ సంబంధం ఉందని ఆమె గుర్తు చేసుకున్నారు. 2014లో తాను వైసీపీ నుంచి గెలిచిన నెల రోజుల్లోనే జగన్తో విభేదించి బయటకు వచ్చారని చెప్పారు. అప్పటి నుంచి అన్ని పార్టీలతో సమన్వయం ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తున్నట్టు వెల్లడించారు. ప్రధానిగా మోడీ గద్దెనెక్కడం ఖాయమని చెప్పారు. పార్లమెంట్లో జరిగిన అన్ని చర్చల్లో తాను పాల్గొన్నానని, ఈ ఎన్నికల్లో మరో అవకాశం ఇప్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి లేదు, ఓటు చూస్తే లేదు, కనీసం సర్పంచులకి నిధులు ఉన్నాయా అంటే సర్పంచ్ నిధులు కూడా దోపిడీకి గురైంది ఈరోజు. అండ్ ఎంప్లాయీస్కి జీతాలు వస్తున్నాయంటే జీతాలు టైంకి రావు, 15వ తారీఖు కూడా జీతాలు పడతాయో లేదో అన్న పరిస్థితి. రాష్ట్రం అంతా కూడా కంప్లీట్గా అల్లకల్లోలో తయారైన పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మీ అందరికీ ఒకటే వ్యక్తం చేస్తున్నాను, మనం అందరం ఒక సైన్యంగా, ఒక కుటుంబంగా మనం అంతా కలిసి ఉమ్మడిగా మనం ఈరోజు ఈ యుద్ధానికి ముందుకెళ్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక యుద్ధంగా భావించండి. ఇది మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు తరాల కోసం, మన బిడ్డల కోసం చేస్తున్న యుద్ధం. కాబట్టి అందరూ కలిసికట్టుగా పోరాడడం, అందరూ కూడా తమ తమ ఊరిలో ఉన్న ప్లేస్లో అందరికీ వెళ్ళి ఈ రోజు మనకి ఎలాంటి దోపిడీ ఉందో, ప్రభుత్వం మారితే ఎట్లాంటి అవకాశాలు, ఎట్లాంటి మద్దతు, ఇప్పుడు 38 రకాల సంక్షేమ పథకాలు తీసేసి నేను ఇస్తున్న 4 సంక్షేమ పథకాలే గొప్ప చెప్తున్నారు. ఆ 9లో నవరత్నాలు ఎక్కడ మంచిగా లేదు, 8లో మొత్తం 6 పథకాలు కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారు. 6,000 రూపాయలు రైతులకు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి రానున్న ఎలక్షన్స్లో, మే 11 వచ్చే ఎలక్షన్స్లో మొట్టమొదటి ఎంపీ ఉంటుంది, తర్వాత ఎమ్మెల్యే ఉంటుంది. ఎంపీలో సైకిల్ ఉండదు, ఓన్లీ కలవపు ఉంటుంది, కమర ఉంటుంది. చాలా మందికి అర్థం కాకపోతే పువ్వు అని చెప్పండి, ఎందుకంటే అక్కడ ఉండే పువ్వు ఓన్లీ బీజేపీ, ఏది పువ్వు లేదు అక్కడ గుర్తు. సో కౌలర్ పువ్వుకి అందరూ కూడా ఎంపీకి, ఎంపీ అభ్యర్థిగా కలవకుంటే నాకు ఓటేసి నన్ను ఆశీర్వదించుకొని కోరు కావిస్తున్నాను. గుమ్మడి సంజయ్ గారు, ఆవిడ సైకిల్ గుర్తుపై ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారు. కాబట్టి టీడీపీ నుంచి ఆవిడ కూడా సైకిల్ గుర్తుపై తమ మూల్యమైన వేసి ఆశీర్వదించి ఆమెని నన్ను మీ ఆడపిల్లగా భావించి మేము మీ వైపు అండగా ఉంటాము. ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం తమ పార్టీ కృషి చేస్తుందని సమాజ్వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయ అన్నారు. దక్షిణ అసెంబ్లీ అభ్యర్థి ఎల్లాజీ నామినేషన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విశాఖ ఆడపడుచుగా తనకొక అవకాశం ఇవ్వాలని కోరారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్లో వినిపిస్తానని చెప్పారు. సమాజ్వాదీ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఓటేయటం జరిగింది. సోరెడ ఎల్ఐజీ గారిని అందరూ కూడా అర్ధనారీశ్వర స్వరూపులు.
ఎవరెవరికో ఇప్పటి వరకు ఓట్లేసి గెలిపించారు. ఎవరు ఏం చేస్తారో మనందరికీ తెలుసు. మన పోర్టు కాలుష్యం ఏ విధంగా ఉందో తెలుసు. మన బ్రతుకులు ఎక్కడ వేసిన గొంగళి అలానే ఉన్నాయి. మన పచ్చడి పైర్లతో పచ్చగా కలకల్లాడుతున్న విశాఖ ప్రకృతిని కూడా పిండి చేసి కొండలను కూడా గొల్ల చేసి ప్రకృతిని కూడా నాశనం చేస్తున్నాయి. ఇలాంటి పార్టీలను పారదోలే వరకు అర్ధనారీశ్వర స్వరూపులు దీనికి ముందుకు రావటం, అందుట్లో మా అధ్యక్షుడు పాస వెంకటేశ్వరరావు గారు, మా జాతీయ నాయకులు మధు గారు, అంతేకాకుండా మా నేషనల్ ప్రెసిడెంట్ అయిన అఖిలేష్ యాదవ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అర్ధనారీశ్వర స్వరూపులైన సూరాడ ఎల్ఐజీ గారికి సీటు ఇవ్వటం, నామినేషన్ వేయటం వరకు కూడా ఇది ఒక చరిత్రాత్మక సంఘటన. అందరూ చూసి కూడా సంతోషించాలి. అమ్మ అందరికీ చేతులు జోడించి ఆశిస్తున్నాను, అర్థిస్తున్నాను. మీ అందరినీ సైకిల్ పంపు గుర్తుకు ఓటేయండి. మీకోసం, మీ సమస్యలు పరిష్కరించడం కోసం వచ్చిన మీ ఎల్ఐజీ గారు మీ నియోజకవర్గంలో, సౌత్ నియోజకవర్గంలో మీ మధ్యలో పుట్టి మీతో పెరిగి మీ సమస్యలు ఏంటో అన్నీ తెలిసిన వ్యక్తి, మీ ఇంట్లో మనిషి, మీ ఇంట్లో వ్యక్తికి మీరు ఓటు వేసి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న కంగ్రాచులేషన్స్. చాలా 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 మీడియా సహోదరులకి, సౌత్ ఓటు అభ్యర్థులు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సూరాడ ఎల్లాజీ, 34 ఓట్లు ఉంటున్నాను నేను. నాకు అఖిలేష్ యాదవ్ గారు యూపీ నుంచి సమాజ్వాదీ పార్టీ సైకిల్ పంపుపై నన్ను గుర్తించి నాకు టికెట్ అవ్వడం జరిగింది. ఈరోజు నేను నామినేషన్ చేశాను. నేనైతే జనాల్లో స్పందించి డోర్ టు డోర్ వెళ్ళి నా ఆడపిల్లలు, నా అక్క చెల్లెలు అందరినీ ఓటు అడుగుతున్నాను. అందరూ మాట ఇవ్వడం జరిగింది. నేనైతే గెలుస్తానండి. టికెట్ పట్టుకెళ్తాను అఖిలేష్ యాదవ్ గారి దగ్గర, మా పార్టీ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు, మా మధుబాబు గారు, మా జాలారి విజయమ్మ గారు చేతుల మీదుగా ఢిల్లీ వెళ్ళి తల ఎత్తుకులా చేస్తాను సార్. ఆనందపురంలోని కేకేఆర్ గౌతమ్ విద్యాసంస్థ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తొలి బ్యాచ్లోనే అద్భుత విజయాన్ని సాధించారు. 15 మంది విద్యార్థులతో ప్రారంభమైన బ్యాచ్లో 11 మంది విజయ దుందుబి మోగించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను యాజమాన్యం అభినందించింది. ఆనందపురంలోని కేకేఆర్ గౌతమ్ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విజయబేరి మోగించింది. విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులు సాధించారు. తొలి బ్యాచ్లోనే ఘన విజయం నమోదు చేశారు. 15 మందితో ప్రారంభమైన ఈ బ్యాచ్లో 11 మంది అడ్వాన్స్కు అర్హత సాధించారు. నాన్ ఫౌండేషన్ విద్యార్థి సిద్ధార్థ 99.84 పర్సెంటైల్తో సత్తా చాటారు. సిద్ధార్థతో పాటు 99.68, 99.33, 99.18, 98.33, 84.93, 82.97తో విద్యార్థులు ఘన విజయం సాధించారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు రాబట్టడం ఆనందపురం కేకేఆర్ గౌతమ్కే దక్కింది. ర్యాంకులు సాధించిన విద్యార్థులను యాజమాన్యం అభినందించింది. ఉపాధ్యాయుల ప్రోత్సాహమే తమకు మంచి ర్యాంకులు వచ్చేలా చేసిందని విద్యార్థులు అన్నారు. అడ్వాన్స్లో కూడా ర్యాంకులు సాధించి ఐఐటీలో సీట్లు సాధించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. నా పేరు సాయి ప్రణీత్. నేను కేకేఆర్ ఆనందపురంలోనే చదువుకున్న విద్యార్థి +2 కంప్లీట్ చేశాను. రీసెంట్గా వచ్చిన జేఈ మెయిన్స్ రిజల్ట్స్తో నాకు 99.68 పర్సెంటైల్ వచ్చింది. నేను ఇక్కడే ఒరిజినల్గా చదువుకున్నాను. అప్పుడంతా ఏమీ రిజల్ట్స్ కానీ మార్కులు కానీ వచ్చేవి కాదు. కానీ ఇక్కడ ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత మా టీచర్స్ సపోర్ట్, మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల మంచి రిజల్ట్స్ తెచ్చుకోగలిగాను. నమస్కారం, నా పేరు శివశంకర్ దాస్. నేను ఇక్కడ ఇప్పుడు కేకేఆర్ గౌతమ్ ఆనందపురంలో రీసెంట్గానే నా +2 కంప్లీట్ చేశాను. మొన్న జరిగిన జేఈ మెయిన్స్లో నాకు 99.80% వచ్చింది. నేను ఇక్కడ మొదట్లో జాయిన్ అయినప్పుడు అంటే లిమిటెడ్ స్ట్రెంత్ ప్లస్ నాకు నేను జనరల్గా కొంచెం వీక్, అందులో భయపడ్డాను చాలా. కానీ లెక్చరర్స్ నాకు సపోర్ట్ చేయడంతో నేను అది సాధించగలిగాను. కేకేఆర్ గౌతమ్లోని 7వ తరగతి నుంచి చదువుకుంటాను. ఇక్కడికి జాయిన్ అయ్యే ముందు చాలామంది ఇది ఫస్ట్ బ్యాచ్ కదా జాయిన్ అవ్వడం ఎందుకు అన్నారు. కానీ టీచర్స్ వాళ్ళ మోటివేషన్తో నేను వాళ్ళు నమ్మి జాయిన్ అయ్యాను. వాళ్ళు నమ్మడం వల్ల నాకు సక్సెస్ వచ్చింది. నాకు మొన్న జేఈ మెయిన్స్ రిజల్ట్స్ 98.80% వచ్చింది. వాళ్ళు చూపించడానికి ఇంకా పేరెంట్స్ ఇచ్చిన మోటివేషన్తో నేను సాధించాను. అందరికీ నమస్తే, నా పేరు సిద్ధార్థ. నేను కేకేఆర్ గౌతమ్ ఆనందపురంలో +2 కంప్లీట్ చేశాను. రీసెంట్గా వచ్చిన జేఈ మెయిన్స్ రిజల్ట్ నాకు 99.85% వచ్చింది.
నిజం చెప్పాలంటే నేను ఒక నాన్ ఫౌండేషన్ ఐఐటి స్కూల్ నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాను. మొదట్లో చాలా భయపడేవాడిని, కానీ మా లెక్చరర్స్ ప్రోత్సాహం వల్ల నేను అదంతా ఓవర్కమ్ చేయగలిగాను. నిజంగా మా పేరెంట్స్ కన్నా మా లెక్చరర్స్ భాగమే ఎక్కువ ఉంది నా సక్సెస్లో. సో నెక్స్ట్ కాబోయే ఐఐటి అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంక్ సాధించడానికి ట్రై చేస్తాను. తొలి బ్యాచ్లోనే సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు రాబట్టగలిగామని ఆనందపురం కేకేఆర్ గౌతమ్ +1 కాలేజ్ ప్రిన్సిపల్ కేవీ రాఘవయ్య, మ్యాథ్స్ ఫ్యాకల్టీ కేవీఆర్లు తెలిపారు. 15 మందితో ప్రారంభమైన తొలి బ్యాచ్లో 11 మంది అడ్వాన్స్కు అర్హత సాధించారని చెప్పారు. మా ఫస్ట్ ఇయర్లో జస్ట్ 28 మెంబర్స్ మేము బ్యాచ్ స్టార్ట్ చేశాము. 28 మెంబర్స్లోని మెయిన్స్ అడ్వాన్స్ బ్యాచ్లో 15 మెంబర్స్ తీసుకుని మాత్రం రన్అప్ చేశామండి. అందరూ యావరేజ్ పిల్లలు. ఫస్ట్ ఇయర్ మేము స్టార్ట్ చేసాం బట్టి ఆబ్వియస్గా మాకు తక్కువ మంది పిల్లలు వస్తారు. దట్టు ఒక మెరిట్ పిల్లలు ఎవరు మనకు రారు. సో ఈ మామూలు యావరేజ్ పిల్లలతోటే మేము వర్క్ చేయించుకుని ఒక లిమిటెడ్ స్ట్రెంత్ ఉండడం వల్ల మేము స్టాఫ్ ముగ్గురు కూడా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కమిటెడ్తో వర్క్ చేయించాం. వీళ్ళలో ఈ 15 మందికి మెయిన్స్ అడ్వాన్స్ ట్రైనప్ చేసినప్పుడు వీళ్ళలో 11 మంది వాళ్ళ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారండి. ఇట్స్ ఏ గుడ్ అచీవ్మెంట్. అండ్ ఈ 11 మందిలోనూ ఒక 5 మెంబర్స్ అయితే మెయిన్స్లో అత్యద్భుత ప్రతిభ కనపరిచారు. మోర్ దాన్ 99% వచ్చింది అందరికీ. ఇందులో బెస్ట్ పర్సెంటైల్ అయితే 99.85 ఉంది, 99.68 అండ్ 99.33. ఇలాగా ఒక 5 మెంబర్స్ చాలా బెస్ట్గా ప్రతిభ కనపరిచారు. సో మా పిల్లలందరినీ ఈ జంక్షన్లో నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ సో ఇక్కడ మాకు ఈ రోజున ఐఐటి మెయిన్స్ తరఫున 11 మంది పిల్లలు ఐఐటి అడ్వాన్స్ క్వాలిఫై అయినందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. యాక్చువల్లీ మేము ఎవరేజ్ స్టూడెంట్స్తో 25 మందితో స్టార్ట్ చేసాం. అందులో 5 మాత్రం అద్భుతంగా ప్రదర్శన చేశారు. వాళ్ళు ఐఐటి అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంకులు అచీవ్ చేస్తారని నమ్ముతున్నాం. దీనికోసం వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. మా బ్రాంచ్లో మొదటి బ్యాచ్ విద్యార్థుల్లో 28 మందితో మొదలుపెట్టిన వాళ్ళలో 11 మంది ఐఐటి అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు. వీళ్ళలో మొదటి ఐదుగురు ఖచ్చితంగా ఐఐటి అడ్వాన్స్లో సీట్స్ సాధించగలరు. ఇలా అద్భుతమైన రిజల్ట్ సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అభినందనలు. తొలి బ్యాచ్లో జేఈ మెయిన్స్లో అద్భుతమైన ఫలితాలు సాధించడం ఆనందపురం కేకేఆర్ గౌతమ్ కాలేజీకే దక్కింది. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడంతో కళాశాలలో సంబరాలు చేసుకున్నారు. ప్రతిష్టాత్మక జేఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో విశాఖ తిరుమల విద్యాసంస్థల విద్యార్థులు విజయ బేరి మోగించాయి. రాజుల తాళ్లవలసలోని క్యాంపస్లో విజయోత్సవ సంబరాలు జరిగాయి. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను యాజమాన్యం అభినందించింది. తిరుమల విద్యాసంస్థలు జేఈ మెయిన్స్ ఫలితాల్లో మరోసారి విజయ దుందుబి మోగించాయి. విజయాల పరంపరను కొనసాగించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన జేఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో రాజుల తాళవలసలోని తిరుమల జూనియర్ కాలేజీ క్యాంపస్ విద్యార్థి జక్కా వెంకట సాయితేజ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 659వ ర్యాంకు సాధించారు. కె ఉజ్జిత్ కార్తికేయ 981వ ర్యాంకు, పి రాహుల్ 1371, పి షణ్ముఖ్ సాయినాథ్ 1619 ర్యాంకు సాధించారు. వివిధ కేటగిరీల్లో 500 లోపు 6, 1000 లోపు 9, 2000 లోపు 21, 3000 లోపు 34, 4000 లోపు 41, 5000 లోపు 51, 10000 లోపు 91, 20000 లోపు 46, 30000 లోపు 61 మంది ర్యాంకులు సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్నా తిరుమలరావు, రెసిడెంట్ డైరెక్టర్లు కేఎన్వివి సత్యనారాయణ, ఎం సత్యనారాయణ, మృత్యుంజయరావు, జి సతీష్ బాబులు అభినందించారు. అధ్యాపక బృందం నిరంతరం తమను ప్రోత్సహిస్తూ వెన్ను తట్టడం వల్లే ఇంతటి మంచి ర్యాంకులు సాధించగలిగామని విద్యార్థులు చెప్పారు. తిరుమల విద్యాసంస్థలో తాము విద్యను అభ్యసించడం ఆనందంగా ఉందన్నారు. అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంకులు సాధించి ఐఐటీల్లో చేరాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. జాయిన్ చేయడం వల్ల నాకు రిజల్ట్ వచ్చింది. మీరు చెప్పే అన్ని సజెషన్స్ బాగా ఫాలో అయ్యి మంచి రిజల్ట్ తెచ్చుకున్నాను. పేరు వెంకట సాయితేజ. ఈరోజు మెయిన్స్ ఎగ్జామ్లో మాకు 659 ఓపెన్ కేటగిరీలో ర్యాంక్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దీనికి కారణమైన మా పేరెంట్స్ ఇంకా
మా టీచర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా డ్రీమ్ సివిల్ సర్వెంట్ అవ్వాలని. ఇక్కడ 7 నుంచి చదువుకుంటున్నాను. నాకు ఈరోజు సెషన్ 2లో 9.1 వచ్చింది. సెకండ్ ఇక్కడ నాకు జాయిన్ చేసిన చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని. నమస్కారం, నా పేరు శ్రేయశ్రీ నాయుడు, మాది విజయనగరం. నా పర్సెంటేజ్ 99.216, నా ర్యాంక్ 12,867. నేను ఇక్కడ ఉండడానికి ముఖ్య కారణం తిరుమల టీచర్స్ ఇంకా ఫ్యాకల్టీ వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రాం వల్లే నేను ఇది చేయగలిగానని నేనైతే భావిస్తున్నాను. సెషన్ 2లో CRL 3443 ర్యాంక్ వచ్చింది. నేనైతే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను తిరుమలకి వచ్చాక కష్టపడడం నేర్చుకున్నాను. ఆగ్రహం నమ్మేవాడిని కాదు, కానీ ఇక్కడ ఆగ్రహం నమ్మేటట్టు చేశాను. కానీ ఆగ్రహం చేసి నాకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటున్నాను. నా పేరు మహిత్ రెడ్డి, నేను తిరుమల విశాఖపట్నం స్టూడెంట్ని. నేను ఇవాళ నా ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో 200,150 ర్యాంక్ 2,156, 2,150 ర్యాంక్ వచ్చింది 2,156. కానీ నేను చెప్పబోయేది ఏంటంటే, నేను ఇక్కడ 10th క్లాస్ వరకు చదవలేదు, ఇక్కడలో జాయిన్ అయ్యాను. 10th క్లాస్ వరకు నేను కాకినాడలో ఇంకో కాలేజ్ చదివాను, అక్కడ నేను అనుకున్నాను ఏంటంటే, ఫస్ట్ ఇయర్లో నేను అక్కడ ఉంటే బాగుండేదేమో, అక్కడ ఉంటే మంచిగా వచ్చి ఇక్కడ అంత రాదేమో అనిపించేది. కానీ వీళ్ళు నన్ను మార్చేసే కంప్లీట్. అక్కడ నాకన్నా బాగా చదివే ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు నాకన్నా తక్కువ వచ్చింది. ఇప్పుడు నాకు 99.8. ఈ పర్సెంటేజ్ మా క్యాంపస్లో పెడితే అది 4వ పొజిషన్లో ఉంటాం. కానీ అప్పుడు నేను ఉండేటప్పుడు ఆ ర్యాంక్ 20లో ఉండేది. ఈ డిఫరెన్స్ కేవలం నాకు తిరుమల వాళ్ళు వచ్చి నేను చెప్తాను. తిరుమలకి వస్తే ప్రతి ఒక్కరికి ఇలా పెరుగుతుందని చెప్పను. నేను చెప్పింది ఫాలో అయితే మనకు ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ క్యాంపస్ నుండి 500 మంది అడ్వాన్స్డ్ ఎగ్జామ్కు అర్హత సాధించారని రెసిడెంట్ డైరెక్టర్లు KNVV సత్యనారాయణ, M సత్యనారాయణ, మృత్యుంజయరావులు తెలిపారు. సుమారు 180 మంది వివిధ NIT, IIIT, GFTల్లో సీట్లు పొందుతారని అన్నారు. ఈరోజు మార్నింగ్ అనౌన్స్ చేసిన JEE మెయిన్స్ రిజల్ట్స్లో తిరుమల విశాఖపట్నం బ్రాంచ్ అద్భుతమైన రిజల్ట్స్ సాధించింది అని చెప్పడానికి చాలా సంతోషిస్తుంది. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 659వ ర్యాంకు సాధించిన స్టూడెంట్ సాయి తేజ. దాంతోపాటుగా ఈ 99% పైన 37 మంది స్టూడెంట్స్ ఈ 2024 JEE మెయిన్స్లో 99% పైన అచీవ్ చేశారు. మరి ఇది అద్భుతమైన రిజల్ట్. ఇది లాస్ట్ ఇయర్ అంటే 2023 JEE మెయిన్స్లో మొత్తం 11 లక్షల మంది అటెండ్ కాగా ఈ సంవత్సరం ఆ నెంబర్ 16 లక్షలు పెరిగింది. అంటే కాంపిటీషన్ విపరీతంగా పెరిగిన తిరుమల విశాఖపట్నం విద్యార్థులు అంతే ప్రపోర్షనేట్లో విజయం సాధించారు. ఈ NIT అడ్మిషన్స్ అంటే ఈ రోజు విడుదల చేసిన రిజల్ట్స్ బేస్ మీద NIT అడ్మిషన్స్ 180 వరకు రావచ్చు. ఇది తిరుమల విశాఖపట్నం బ్రాంచ్ నుంచి. ఇది చాలా అద్భుతమైన రిజల్ట్. ఇది మరి అలాగే రాబోయే JEE అడ్వాన్స్ ఎగ్జామ్లో కూడా మంచి రిజల్ట్ సాధిస్తారు వీళ్ళందరూ. మరి దీనికి కారకులైన టీచర్స్, ఫ్యాకల్టీ మెంబర్స్, అలాగే మరి పేరెంట్స్, అలాగే కష్టపడి చదివిన స్టూడెంట్స్ కూడా నా అభినందనలు. మన పర్సంటేజ్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ మనకు వచ్చినటువంటి టాప్ పర్సంటేజ్ 99.97. ఈ సంవత్సరం వచ్చినటువంటి పర్సంటేజ్ 99.96. 99.97కి లాస్ట్ ఇయర్ వచ్చిన ర్యాంక్ 333. మరి కాంపిటీషన్ పెరిగింది.
నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రాయడం కూడా పెరిగింది కాబట్టి 99.96కి ఈరోజు వచ్చిన ర్యాంకు 659. చూడండి ఎంత డిఫరెన్స్ పెరుగుతుందో ప్రతి సంవత్సరం కూడా. అంటే మనము ఆల్ ఇండియా లెవెల్లో కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్లో మన ప్రిపరేషన్ విధానం అనేది చాలా డిఫరెంట్ గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది పిల్లలు ఏంటంటే మనం కంపారిజన్ మన పక్కన ఉన్నటువంటి పిల్లలతో చేసుకొని వాడికంటే తక్కువ మార్కులు ఎక్కువ మార్కులు కానీ లేకపోతే వాడితో పాటుగా మార్కులు ఇస్తే మనందరం అబ్బా చాలా మంచి మార్కులు వచ్చినాయి, నేను బెటర్గానే చదువుతున్నాను అనుకుంటా. కానీ మనం రాసేటువంటి ఎగ్జామ్ ని ఆల్ ఇండియా లెవెల్లో ఇన్ని లక్షల మంది రాస్తున్నారంటే వాళ్ళందరూ ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో మనం ఎంత ప్రిపేర్ అయితే, ఎంత సీరియస్ గా ప్రిపేర్ అయితే మనం వాళ్ళతో టఫ్ కాంపిటీషన్ లో ఉండగలుగుతాం. తిరుమలలో జాయిన్ చేస్తే మన పిల్లల పొటెన్షియల్ మించి ఏదో సక్సెస్ తీసుకుంటారు. అది జేఈ అడ్వాన్స్డే కానక్కర్లేదు, ఎన్ఐటి సీటే కానక్కర్లేదు. ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో డెఫినెట్ గా సీట్ వస్తుంది, అలాగే ఒక మంచి మెడికల్ కాలేజీలో డెఫినెట్ గా సీట్ వస్తుంది అనే భరోసా ఉంది కాబట్టి అంత అమౌంట్స్ ఖర్చు పెట్టి జాయిన్ చేస్తా ఉన్నారు. ఆ జాయిన్ చేస్తున్నారని తెలుసు కాబట్టి మా మీద బాధ్యత ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఆ సెగ్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ మీద తిరుమల చేసినంత ఫోకస్ మిగిలిన ఏ కాలేజీ చేయదు. కాబట్టి అంతమంది తక్కువ మార్కులు వచ్చే స్టూడెంట్స్ కూడా అడ్మిషన్ చేస్తా ఉన్నప్పుడు అంటూ ఉంటారు, సార్ ఎలాగోలాగా ఇక్కడ జాయిన్ చేస్తే మా వాళ్ళు సక్సెస్ వచ్చేస్తారు. అరే 100కి 26 మార్క్స్ వచ్చాయి, చేయలేమండి అడ్మిషన్, దయచేసి మీరు వేరే కాలేజీ ఎక్కడన్నా పెట్టుకోండి అన్నా కానీ లేదు సార్ ఎలాగోలాగా జాయిన్ చేయండి మా వాళ్ళు సక్సెస్ అవుతాడు అని ఎగ్జాంపుల్ చెప్తారు. లాస్ట్ ఇయర్ మీరు ఇలాగే ఒక 27-28 మార్క్స్ వచ్చిన అబ్బాయి రిజెక్ట్ చేస్తే నేను ప్రతిమాలుగా అడ్మిషన్ ఇచ్చాను. ఇప్పుడు వాడికి ఇంటర్మీడియట్ లో 8 మార్కులు వచ్చాయి, లేదా ఎన్ఐటీలో సీట్ వచ్చింది, మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు, ఆ పేరెంట్స్ అందరూ హ్యాపీ అండి. అందుకే అది విని నేను ఇక్కడ తీసుకు. తిరుమల విద్యా సంస్థలు జేఈ మెయిన్స్లో విజయకేతన ఎగురవేయడంతో రాజులు తాళవలసలోని క్యాంపస్లో సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో జరిగిన జేఈ మెయిన్స్ లో ససి వైజాగ్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. వివిధ కేటగిరీల్లో మంచి ర్యాంకులు సాధించారని ససి విద్యా సంస్థల వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ తెలిపారు. శశి విద్యా సంస్థలు జేఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో మరోసారి ర్యాంకుల పంట పండించారు. ప్రతి ఏటా విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. జాతీయ స్థాయిలో జరిగిన జేఈ మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో శశి వైజాగ్ విద్యార్థులు వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. జి జయదీప్ 99.44%తో ఆల్ ఇండియా 33వ ర్యాంకు, ఎస్ దిలీప్ వెంకట సతీష్ 99.94%తో ఆల్ ఇండియా 126వ ర్యాంకు, జి దుర్గాప్రసాద్ 99.85%తో ఆల్ ఇండియా 435వ ర్యాంకు సాధించారు. సిహెచ్ వరుణ్ నాగసాయి నారాయణ 99.75%తో ఆల్ ఇండియా 810వ ర్యాంకు, సిహెచ్ శ్యామసుందర్ 99.62%తో 829వ ర్యాంకు, ఎస్ అనిల్ వర్మ 99.62%తో ఆల్ ఇండియా 859వ ర్యాంకు, జి పృథ్వీతేజ 99.62%తో 1002 ర్యాంకు సాధించారు. 99% పైన 19 మంది, 98% పైన 37 మంది, 97 పైన 54, 96 పైన 61, 95 పైన 69, 94 పైన 86 మంది, 93 పైన 96 మంది, 92 పైన 103 మంది, 91 పైన 112, 90 పైన 123 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించి సత్తా చాటారు. అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులకు శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మేకా క్రాంతి సూదులు అభినందనలు తెలిపారు. అహర్నిశలు శ్రమించిన అధ్యాపక బృందాన్ని అభినందించారు. ముఖ్యమంత్రి జగన్తోనే అభివృద్ధి సాధ్యమని భీమిలి వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. 6వ వార్డ్ బక్కన్నపాలెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి విశేషమైన స్పందన లభించింది. మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. మరోసారి అవకాశం కల్పిస్తే భీమిలిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రత్యర్థులు ఎన్ని ప్రలోభాలు పెట్టినా వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పెళ్లంటే నూరేళ్ల పంట. తెలుగుదనం ఉట్టిపడేలా వివాహ మహోత్సవాలు నిర్వహించడం ఇటీవల కాలంలో చాలా వరకు తగ్గిపోయాయనే చెప్పాలి. పాతదనాన్ని గుర్తుకు తెస్తూ అచ్చ తెలుగు సాంప్రదాయంలో పసుపురాట ఉత్సవాన్ని ఓ కుటుంబం నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ ఆర్వి రమణమూర్తి కుమారుడు రావిపల్లి అఖిల్ వివాహ మహోత్సవానికి అంకురార్పణ జరిగింది. హిందూ సాంప్రదాయంలో జరిగే వివాహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పెళ్ళంటే అదో పండుగ, ఏదో ఒక్కరోజులో జరిగే ఈవెంట్ కాదు. చాలా వివాహాల్లో కాకుండా ప్రత్యేకతను సంతరించుకునేలా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్వీఆర్ కన్వెన్షన్స్ అధినేత ఆర్వి రమణమూర్తి కుమారుడు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రావిపల్లి అఖిల్ వివాహ మహోత్సవాన్ని తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించాలని సంకల్పించారు. పసుపు దంచడంతోనే వివాహ మహోత్సవానికి సంబంధించిన పనులు మొదలు పెడతారు. ఆ పసుపురాట కార్యక్రమాన్ని కూడా ఎంతో విభిన్నంగా తెలుగుదనం ఉట్టిపడేలా పండుగ వాతావరణంలో నిర్వహించారు. పాత తరాన్ని గుర్తుకు తెస్తూ ఎంతో సాంప్రదాయబద్ధంగా పసుపురాట కార్యక్రమం వైభవంగా జరిగింది. ఓసారి పల్లె సాంప్రదాయాన్ని కళ్ల ముందు ఉంచినట్టయింది. ప్రముఖ సినీ నటి శివపార్వతి, జిల్లా జడ్జి మాధవరావు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శివపార్వతి పసుపురాటకు సంబంధించిన పాట పాడి సాంప్రదాయాన్ని మరోసారి గుర్తుకు తెచ్చారు. పేరంటాళ్ళు పసుపు దంచుతూ ఆ పాటను అందుకున్నారు. హిందూ సాంప్రదాయంలో జరిగే వివాహాలు ఎంతో ప్రత్యేకమైనవని అతిథులు, బంధువులు, వైదికులు అన్నారు. పురాణాల్లో వివాహ వ్యవస్థకు సంబంధించిన అనేక అంశాలు మన సాంప్రదాయానికి పెద్దపీట వేస్తాయని చెప్పారు. నేటి కాలంలో వివాహం ఓ తంతుగా మారిపోయిందని, సాంప్రదాయబద్ధంగా తెలుగుదనం ఉట్టిపడేలా వివాహ వేడుకలు నిర్వహించుకుంటే 10 కాలాల పాటు ఆ జ్ఞాపకాలు పదిలంగా ఉండిపోతాయని చెప్పారు. అక్కడి నుంచి కూడా పెళ్లి పనులన్నీ కూడా ఒకటి కూడా సజావుగా సాగాలని చెప్పి ఒక మంచి ముహూర్తంలో చేసేటటువంటి ప్రక్రియ ఈ పసుపు దంచటం. అయితే ఆధునిక కాలంలో ఇటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి కార్యక్రమాలకి ప్రాధాన్యత తగ్గిపోయిందండి. ఆధునిక వేడుకలన్నీ కూడా ఎక్కువైపోయాయి. సాధారణంగా పసుపు దంచడం అంటే చిన్న అమాందస్తాలో ఒక చిన్న ఇది పెట్టి దంచేస్తున్నారు ఈరోజు. కానీ ఆర్వి గారి కుటుంబం ఆధునికమైనటువంటి వేడుకలన్నింటినీ కూడా వాళ్ళు అనుసరిస్తూనే సాంప్రదాయానికి, సనాతనానికి కూడా పెద్దపీట వేసి వారు ఇది ఖచ్చితంగా చాలా ముఖ్యమైనటువంటి వేడుకేనండి. ఎందుకంటే ఒక వివాహ మహోత్సవానికి ఇది ప్రారంభోత్సవం, అంటే ఇక్కడి నుంచే మనం నాంది పలుకుతున్నాం కాబట్టి ఇటువంటి వేడుకని చాలా ఘనంగా మనం చేయవలసిందే. సనాతన ధర్మానికి, సాంప్రదాయానికి మనం పెద్దపీట వేయాల్సిందే అని చెప్పి వారు సామాన్యంగా జరిగిపోతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా చాలా విశేషంగా మనం భగవదారాధన చేద్దాం, ముత్తైదువులందరినీ పిలుద్దాం, ఈ వేడుకని చాలా గొప్పగా చేద్దామని చెప్పి సంకల్పించారు. ఇది చాలా అభినందనీయం, హర్షణీయమైనటువంటి విషయం అండి. కాబట్టి ఇది ఈ పసుపు దంచటం అనేటటువంటిది చేయటం వెనకతలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. ఇలా తల్లి జ్ఞాపకంగా ఆమె పాటించిన సాంప్రదాయాల్ని, ఆమె పాటించిన పద్ధతుల్ని కుటుంబం మొత్తం అవలంబించుకోవడం అనేది ఒక గొప్ప విషయం. ఆ తర్వాత ఈరోజు మన మాధవ్ పట్నాయక్ గారి ఫ్యామిలీ, వారి బ్రదరు, వారి అబ్బాయికి జరిగే పసుపు కొట్టే ఈ శుభమైన కార్యక్రమానికి నేను ఎందుకు ఇచ్చేశాను అంటే, ఈ కుటుంబానికి నేను కేవలం ఆర్టిస్ట్గా రాలేదు, ఒక ఫ్యామిలీ మెంబర్గా ఈ సిస్టర్స్ అందరూ నన్ను చాలా అభిమానంగా చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చాక ఆమె విగ్రహాన్ని చూసి నాకు చాలాసార్లు చెప్తుంటారు మాధవ్ గారు, మా అమ్మగారి పద్ధతులు, అమ్మగారి మాట లేకుండా నాకు ఎప్పుడు మాధవ్ గారు మాట్లాడిన జ్ఞాపకం లేదు. ఆ విషయం నాకు చాలా సంతోషంగా అనిపించి మరింత దగ్గరైపోయాను నేను ఆ ఫ్యామిలీకి. ఎందుకంటే మనకెప్పుడు
ఒక ఉన్నతిని చెప్పుకోవాలంటే మన పూర్వమే ఉంటుంది, ముందేముంటుందో తెలియదు. పూర్వీకులను గుర్తు చేసుకుంటేనే మన ఉనికి అనేది పటిష్టంగా ఉంటుందనేది నా ఉద్దేశం. ఇకపోతే పసుపు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో శుభదాయకం, శుభప్రదం. ఇప్పుడే పంతులు గారు చెప్పారు, ఇంకేదైనా లేని జీవితం ఉంటుందేమో కానీ పసుపు లేని జీవితం ఉండదు. పసుపు పచ్చదనానికి, శుభానికి సూచిక. ఈ పసుపు కొట్టే కార్యక్రమానికి లక్ష్మీదేవిని ఆహ్వానించడమే. లక్ష్మి లేకపోతే మనం ఏం చేయలేం. సరస్వతి మెండుగా ఉన్నా లక్ష్మి సరస్వతి కలిస్తేనే అక్కడ చాలా అద్భుతాలు జరుగుతాయి. ఈ కుటుంబంలో ఆ లక్ష్మి సరస్వతి మెండుగా ఉంది కాబట్టి ఈరోజు ఈ లక్ష్మీ కళ, ఈ సంపద ఇవన్నీ మనం చూడగలుగుతాం. ఇలాంటి సాంప్రదాయంగా ఏవైనా ఫంక్షన్స్ చేయాలన్నా చూడాలన్నా చాలా సరదా. అదే ఆ సరదాయే లేకపోతే సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం మా పిల్లలకు కూడా వచ్చింది. అందు గురించి జనరల్గా ఏంటంటే ఈ ట్రెడిషనల్గా ఉండటం, ట్రెడిషన్స్ పాటించాలన్నా సంప్రదాయంగా ఏదైనా ఫంక్షన్ చేయాలంటే మాకు కూడా చాలా ఇలాంటి ఉద్దేశం మాకు ముందుంటాం మేము. అలా అని ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్నటువంటి పద్ధతులకి మనం దూరం కాకుండా ఆ పద్ధతుల్లో ఆ జనరేషన్స్కి మెచ్చేటట్టు, నచ్చేటట్టు మన పాత పద్ధతి ట్రెడిషన్ని, సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కనుక రాబోయే జనరేషన్స్ కూడా వీటిని ముందుకు తీసుకెళ్ళడానికి, ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి దానికి సింబల్గా ఉంటాయనే ఉద్దేశం. ఇది మా అమ్మగారి దగ్గర నుంచి మా నుంచి నెక్స్ట్ జనరేషన్ కూడా వెళ్తే బాగుంటుందని. On this auspicious occasion, I wish our beloved Akhil and Deepika for their 100 years wonderful prosperity and life, with the blessings of my mother, with the blessings of the God, with the blessings of all of you. రావిపల్లి అఖిల్ పసుపురాట కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో సాగింది. అతిథులు, బంధువులు తెలుగు సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా వేడుకలో పాల్గొన్నారు. పద్నాలుగు గ్రామాల ఆరాధ్య దైవం పెదగంటేడ పెంటమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం ఈ నెల 29న జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను ఆలయ కమిటీ సభ్యులు పులి రమణారెడ్డి, గొందేసి మహేశ్వర్లు ఆవిష్కరించారు. మండుతున్న ఎండల నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరారు. వార్షిక మహోత్సవములు ఉగాది ప్రతి సంవత్సరం కూడా 3వ సోమవారం అమ్మవారి పండుగ జరుగుతుంది. దానికి ముందు సోమవారం నుంచి 3వ సోమవారం వరకు పరివార దేవతల లోపల ఉన్నటువంటి సామూహికంగా ఈ ఆలయ సముదాయంలో ఉన్న దేవతలకి పూజా కార్యక్రమం జరుగుతుంది, పండుగలు జరుగుతాయి. ఆ అమ్మవారి యొక్క పండుగ 29వ తారీఖు సోమవారం నాడు తెల్లవారుజామున అమ్మవారికి మంగళ స్నానంతో ప్రారంభమయ్యి రాత్రి 11 గంటల వరకు కూడా అమ్మవారికి పండుగ కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఘనంగా ఊరేగింపు జరుగుతుంది. ఆ అనుపు కార్యక్రమం పూర్తి రాత్రి 11:30 అవుతుంది. అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడానికి భక్తులు వేలాదిగా చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఇతర జిల్లాల నుంచి అందరూ కూడా వస్తారు. పెంటమ్మ అనేది అమ్మవారు మహాశక్తివంతమైంది. ఈవిడి గుందేశ్వరి యొక్క ఆడపిల్ల. 3 లక్షవారం పురవీధుల్లోకి ఘటాలు రావడం అనేటువంటిది ఇది ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని ఈ సంవత్సరం కూడా పెద్దలందరూ కూడా కూర్చొని ఈ నిర్ణయం తీసుకొని ఈ పండుగ ఎంతో దిగ్విజయంగా జరుపుకోవాలన్నటువంటి సంకల్పంతో మరి అమ్మవారి మహోత్సవాలు రేపు 29 ఏప్రిల్ నాడు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించినంత వరకు గ్రామ పెద్దలు, పెంటమాంబ ఆలయ కమిటీ, నెల్లిముక్క రామాలయ కమిటీ, దొడ్డి పెద్దలందరూ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా యువత దీని మీద పూర్తి బాధ్యత వహించి ఈ యొక్క కార్యక్రమాలు పూర్తయ్యే వరకు కూడా యూత్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఒక మంచి అమ్మవారి ఆశీస్సులు పొందేవారు. ఆ విధంగా పంటలు పండేవి. మరి స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఆ గ్రామాలన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత 1980లో ఈ గ్రామాలన్నీ ఇక్కడికి వచ్చాయి. అప్పటి నుంచి కూడా మరి మెజారిటీ పర్సన్స్ అందరికీ కూడా ఉద్యోగాలు, ఉపాధి కల్పన అనేది స్టీల్ ప్లాంట్లో జరిగింది. అనేక ఉద్యమాలు చేసేటప్పుడు కూడా
కాల్పులు జరిగినా కూడా మా ప్రాంతంలో ఎవరికి కూడా పెద్ద ఇన్సిడెంట్ అనేది జరగలేదు. అనేక ఉద్యమాల్లోనే అమ్మవారి తాలూకు దయ వల్ల మరి ఈవేళ మేమందరం ఈ ప్రాంతంలో ఉన్నాం, అందరం బాగున్నాం అంటే అమ్మవారి తాలూకు కృప. అన్ని మతాలు కులాలకు ప్రాధాన్యం కల్పించిన పార్టీ టీడీపీ అని విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్ అన్నారు. ఎంవీపీ కాలనీలోని పార్టీ కార్యాలయంలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. శత్రువులను కూడా ప్రేమించే గుణం క్రైస్తవ సోదరులకు ఉందన్నారు. 5 ఏళ్లుగా విశాఖలో ఎటువంటి అభివృద్ధి చేశారో చెప్పుకోలేని పరిస్థితిలో వైసీపీ నేతలు ఉన్నారని దుయ్యబట్టారు. క్రైస్తవులను వైసీపీ కేవలం ఓటు బ్యాంకుగా చూస్తుందని విమర్శించారు. కూటమిలో బీజేపీ ఉండటం వల్ల క్రిస్టియన్లు, మైనారిటీలు దూరమయ్యారనడంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఈ సమావేశంలో తూర్పు టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. డిఫరెన్సెస్ ఉండడం వాళ్ళ స్ట్రాటజీకి వీళ్ళకి ఉంటాయి, అది ఎవరితోనే ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏ ఒక్క కమ్యూనిటీ ఫుల్గా 100% ఓట్ పడదు. కొందరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు, కొందరు తక్కువ సపోర్ట్ చేస్తారు. అది కూడా రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. ఇవాళ ఒకవేళ బీజేపీ పేరు వాడుకుని వైఎస్ఆర్సీపీ ఏదో వాళ్ళ అపోహ సృష్టించడానికి ప్రయత్నిస్తే దాని గురించి క్లారిఫికేషన్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ దొంగచాటుగా అంటే ఒక అఫేర్ లాగా బీజేపీతో వైఎస్ఆర్సీపీ ఉంది 5 సంవత్సరాల కోసం. ఎందుకంటే వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ రాజ్యసభలో ఏ బిల్లు కోసం ఓటేయమన్నా సరే ఏమీ అడగకుండా అన్నిటికీ ఓటేస్తారు. అది సీఏ అవనివ్వండి, ఇంకేదో అవనివ్వండి. ఎందుకు వేసింది మరి వైసీపీ ఓటు? మీరు నిజంగా బీజేపీ మీద మీరు వ్యతిరేకంగా ఉంటే మీరు రాజ్యసభలో ఒక్క బిల్లు కోసం కూడా ఓటేయకూడదు. ఒకవేళ బిల్లు మీద ఓటు వేసినా అది రాష్ట్ర ప్రయోజనాలకి మంచిగా అయినప్పుడు వేయాలి. మిగతా ఇష్యూస్ మీద మీరు ఓటేయండి, కానీ తిరిగి ఏదో తీసుకోండి. ఓటేయద్దు అనట్లే. మీకు ఇవాళ 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నప్పుడు, బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ లేనప్పుడు మీరు మీ ఓట్ కాస్ట్ చేయడం వాళ్ళకి చాలా విలువైనది. మీరు విలువైనది వాళ్ళకి ఇస్తున్నప్పుడు తిరిగి రాష్ట్రం కోసం ఏదో అడగాలి కదా. మీరు స్టీల్ ప్లాంట్ కోసం అడగరు, రైల్వే జోన్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి అడగరు, మైనారిటీ సమస్యల గురించి ఏమీ అడగరు. మీ స్వార్థ ప్రయోజనాలు మీ కేసుల నుంచి తప్పించుకోవడానికి తప్ప ఇంకా దేనికి వాడట్లేదు. మేము అనేది ఏంటంటే మేము దొంగచాటుగా కాదు, రైట్ రాయల్గా అప్పుల పాలు అయిపోయిన రాష్ట్రాన్ని వాళ్ళు కాపాడుకోవాలంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహాయం అవసరం. కేంద్ర ప్రభుత్వంలో 3వ సారి మళ్ళీ బీజేపీ గెలుస్తుందని మేము నమ్ముతున్నాం. కాబట్టి బీజేపీతో కలిసి వెళ్ళడానికి కారణం అది. ఇవాళ గెలిచినా సరే కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా అప్పుల పాలు అయిన రాష్ట్రాన్ని మళ్ళీ దారిలో మేము తీసుకుని రాలేము. ఇవాళ మైనారిటీ కమ్యూనిటీస్లో క్రిస్టియన్ సోదరుల్లో ఏదన్నా ఒక అపోహ ఉంటే దాని గురించి క్లారిఫికేషన్ ఇచ్చాం. ఈ 5 సంవత్సరాల్లో క్రిస్టియన్స్కి ఈ ప్రభుత్వం చేసిన మేలేంటి? క్రిస్టియన్ భూములను కూడా ఇవాళ తీసేసుకుని మీరే చూసారు, అక్కడ టైకూన్ హోటల్ దగ్గర రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. మరి అన్నీ క్రిస్టియన్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పే అబద్ధాలని మనం రెస్పాన్స్ ఇవ్వాలి కాబట్టి దానికి రెస్పాన్స్ ఇస్తున్నాం. మేము గెలిస్తే ఇక్కడ అభివృద్ధి ఎట్లా చేయబోతున్నాం, ప్రశాంతమైన విశాఖ నగరాన్ని వీళ్ళు నాశనం చేసేస్తున్నారు. గంజాయి, ఇప్పుడు వెలగపూడి గారు మాట్లాడుతూ చెప్తున్నారు గంజాయి సమస్య గురించి. ఈ అన్నిటి నుంచి ఈ రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని కాపాడుకోవాలి. తప్పకుండా మేము పనిచేస్తాం. వాళ్ళ మద్దతు కూడా పలికారు. ఒక చిన్న రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, రాజధాని కూడా లేకుండా చేసిన రాష్ట్రం అభివృద్ధి చెంది సంక్షేమ పథకాలు అమలు చేసి పేద ప్రజలకి, లబ్ధిదారులకి నిజమైన సంక్షేమం అందాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే మనం ఏమీ చేయలేం. ఆ ఉద్దేశంతోనే, వేరే ఉద్దేశం ఏమీ కాదు, ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలవడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారితో కలవడం జరిగింది. కేవలం మన రాష్ట్రం అభివృద్ధి చెందాలా, మన రాజధాని అభివృద్ధి చేసుకోవాలా, మన విశాఖ నగరం అభివృద్ధి చేసుకోవాలా, మన విశాఖ నగరాన్ని ప్రశాంత నగరంగా చూసుకోవాలా అనే ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు 3 పార్టీలు కలిపి ఎన్డీఏ కూటమి కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు మనం భారతదేశంలో ఎక్కడా చూసి ఉన్నాం, ఏ రాష్ట్రంలో కూడా. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం మీరేదో అనుకుంటున్నారు, క్రిస్టియన్ మైనార్టీలకి, ముస్లిం మైనార్టీలకి ఆ రోజు అన్ననందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం ప్రభుత్వంలోనే హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో 1,00,000 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తాం. ఎన్నికల ప్రచారంలో కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ సతీమణి తేజస్విని. పులివెందుల అసెంబ్లీ స్థానానికి సీఎం జగన్ నామినేషన్. రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలు అందజేద్దాం. జేఈ మెయిన్స్ ఫలితాల్లో
నారాయణ ప్రభంజనం. మరోసారి విజయకేతనం ఎగరవేస్తామన్న సంస్థ డీజీఎం హనుమంతరావు. జేఈ ఫలితాల్లో శ్రీ విశ్వ జూనియర్ కాలేజీ విద్యార్థుల విజయపేరి. ఉత్తరాంధ్రలోనే అత్యధిక ర్యాంకులు సాధించామన్న డైరెక్టర్ సూర్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.